హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ ఇంద్రజా వెల్కమ్ టు వైకే టీవీ పేపర్ అనాలిసిస్. ఈరోజు పేపర్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్లో ఏ వార్త ప్రచురించారో ఒక్కసారి చూద్దాం. శాంతి శాంతి అని చెప్పి ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అలాగే 19న సంధిపై సంతకాలు, జెనీవాలో ఇరాన్తో ఒప్పందం, హార్మోజ్ నుంచి తొలి నౌక భారత్కే, 18న గుజరాత్కు దిశ ట్యాంకర్. ఎస్, శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాల హర్షం, డీల్ను స్వాగతిస్తున్నాం మోదీ ప్రకటించారు. ఇది అమెరికాకు భారీ నష్టం, యుద్ధంతో $112 బిలియన్ వ్యయం, తొలి 6 రోజుల్లోనే $11.3 బిలియన్ ఖర్చు, అమెరికాలో ప్రతి కుటుంబంపై $447 అదనపు భారం, వార్ బిల్లు $29 బిలియన్. ఎస్, సో వారైతే ముగిసింది, నిన్నైతే అధికారికంగా ప్రకటించడం జరిగింది. అలాగే వాళ్ళు దేశమంతా తిరగొచ్చు, నన్ను మాత్రం రానివ్వరా. ఎస్, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒకటి అడగటం జరిగింది, అదేంటో ఒకసారి చూద్దాం. యువతను బలిచేసి గద్దెనెక్కారు, తెలంగాణ బదిలీ ధనాలు కదిలించాయి, నివాళులర్పిద్దామంటే అనుమతి ఇవ్వలేదు, ఇది కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీకి నిదర్శనం అని చెప్పి పవన్ కళ్యాణ్ అనడం జరిగింది. తెలంగాణ అభివృద్ధికి జనసేన పనిచేస్తుంది, కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ సిద్ధాంత ధోరణి, దేశాన్ని విచ్ఛిన్నం చేసి శక్తులతో పోరాడుతాం, ఢిల్లీ మెడలు వంచుతామని ప్రగల్భాలు, కానీ ఇక్కడికొచ్చి తమ తలలే వంచుకుంటున్నారు. దేశానికి బలమైన నాయకుడిగా ప్రధాని మోదీ, దేశ సమగ్రత సమైక్యతే జనసేన పార్టీ ఆత్మ, జాతీయ సమైక్యత కోసం సేవ ప్రస్థానం పేరుతో హస్తినలో నిర్వహించిన భేటీలో పవన్. ఎస్, నిన్నైతే ఢిల్లీలో వీళ్ళు మీటింగ్ కండక్ట్ చేశారు. జనసేన పార్టీ తరఫున చాలా మంది కార్యకర్తలు అయితే అటెండ్ అవడం జరిగింది. రైట్, ఇక చూసుకున్నట్టయితే పెట్టుబడులతో రండి. ఎస్, సృజనాత్మకంగా ఆలోచించే వారికి విస్తృత అవకాశాలు, రాష్ట్రంలో అపార సహజ వనరులు, మేధో వనరులు, 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్ల సరఫరా చేస్తాం, గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా అమరావతి అభివృద్ధి, రాష్ట్రంలో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానం అమలు, పైసా ఇవ్వకుండా రాజధానికి 33,000 ఎకరాలు సమీకరించాం. ఎస్, సింగపూర్లో స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయితే జరిగింది. రైట్, ఆ సమావేశంలో ఈ అంశాలు అయితే ప్రస్తావించడం జరిగింది. ఎస్, 5నే భోగాపురం ప్రారంభం. రైట్, విమానాశ్రయంలో కొనసాగుతున్న ట్రయల్ రన్, విశాఖలో 9 చోట్ల వెయిటింగ్ లాంజ్లు, దేశంలోనే తొలిసారి ఏర్పాటు, తొలి విడతలో 5 ముంబై నుంచి రానున్న కంటైనర్లు, 2 మార్గాల్లో మొత్తం 20 ఎలక్ట్రిక్ బస్సులు. రైట్, 5వ తారీఖున భోగాపురం ప్రారంభం అని చెప్పి ఇక్కడ వార్త ప్రచురించారు. మేము అడ్డదారిలో ఉద్యోగాలు పొందలేదు, వైసీపీ నేతలు మా మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోం, ఏళ్ల పాటు శ్రమించి ఉద్యోగాలు సాధించాం, ఫేక్ ప్రచారాలతో మా మనసులను గాయపరచొద్దు, ఆధారాలుంటే చూపించండి. కాకినాడ మెగా డిఎస్సి టీచర్ల సమావేశం. ఎస్, నిన్నైతే కాకినాడలో మెగా డిఎస్సి టీచర్లు సమావేశం అయితే జరిగింది. ఆ సమావేశంలో వీళ్ళు ఇలా అనడం జరిగింది, వైసీపీ నేతలకు మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు అని చెప్పి. ఆ పదోన్నతులు తాత్కాలికం, స్థానిక కేడర్ల ఏర్పాటు తర్వాత మార్పు చేర్పులు, ప్రభుత్వం డిసెంబర్ 15 తర్వాత చేపట్టిన ప్రమోషన్లపై ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఎస్, టీచర్లకు ప్రత్యేక టెట్, డిసెంబర్లో నిర్వహణకు నిర్ణయం, ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు, ప్రతి నెల రియంబర్స్మెంట్ నిధులు, నెలకు 200 కోట్ల చొప్పున విడుదల. ఏపీలో ఎన్సీసీ డైరెక్టరేట్ ఆర్టీఐ క్రియాశీలత కొత్త వ్యాపారంగా మారింది, రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకున్న కార్యకర్త బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్య. రైట్, ఇక్కడ ఇచ్చంపల్లిలో మిగులు జలాల్లేవు, తేల్చిన జాతీయ జల అభివృద్ధి సంస్థ, గోదావరి నీరు కావేరికి మళ్లించాలంటే ఛత్తీస్గఢ్ అనుమతి తప్పనిసరి, మరి ఆ రాష్ట్రం వాడుకొని సాగునీరే శరణ్యం, నివేదికలో స్పష్టం చేసిన ఎన్డబ్ల్యూడిఏ, తెలంగాణ నుంచి అనుసంధానిస్తే ప్రయోజనం లేదు, ఏపీ జలవనరుల శాఖ అయితే ప్రకటించడం జరిగింది. ఎస్, సర్ ప్రక్రియ ప్రారంభం కానుందిలాగా, రాష్ట్రంలోని తొలి రోజు 4.12 లక్షల ఫామ్లు పంపిణీ, వీటిలో 4,000 ఫామ్లు డిజిటలైజ్డ్. అలాగే జూలై 14 వరకు బిఎల్ఓల ఇంటింటి సర్వే, ప్రతి ఇంటికి 3 సార్లు బిఎల్ఓలు ఫామ్లు ఇస్తారు, అలాగే నింపాక తీసుకుంటారు. విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకునే అవకాశం అయితే కల్పించారు. రాజస్థాన్లో అభిజిత్ దీప్కేపై దాడి. ఎస్,
కాక్రోచ్ పార్టీ ఎవరైతే స్థాపించారో మన అభిజిత్ మీద దాడి జరగటం అయితే జరిగింది. జైపూర్లో నిరసన ప్రదర్శన వేదికపై వెళ్తుండగా చంపదెబ్బలు కొట్టిన కొందరు వ్యక్తులు. దీప్కేను కిందికి లాగేసేందుకు యత్నం, 100 దాడులు చేసినా నా నోరు మూయించలేరు అని దీప్కే ప్రకటించడం అయితే జరిగింది. ఈ నెల 20 పెట్రోల్ వాడితే పెట్రోల్ వాడితే భీమా రాదు. 2023కు ముందంటి కార్లలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడితే నిర్లక్ష్యం కింద పరిగిన తమ బ్లాగ్లో తొలుత పోస్ట్ చేసిన ఐసిఐసిఐ లాంబార్డ్ కలకలం రేగడంతో వెనక్కి ఈ 20 పెట్రోల్ వినియోగం వాహన బీమాపై ఎలాంటి ప్రభావం చూపదంటూ సవరణ, ఇథనాల్ కలిపిన పెట్రోల్తో వాహనాల ఇంజక్షన్లపై ప్రభావం ఉంటుందన్న నిపుణులు. అలాగే సుదీర్ఘ కాలంలో ఇంజక్షన్కు జరిగే నష్టానికి బీమా వర్తించకపోవచ్చునని అభిప్రాయం. రైట్, అమెరికాకు 112 బిలియన్ల నష్టం అని చెప్పి మనం ముందు పేజ్లో చూసాం. అసలు అదేంటో ఒకసారి వివరంగా చూద్దాం. ఇరాన్లో 107 రోజుల యుద్ధంలో అమెరికా 112 బిలియన్ డాలర్లు నష్టపోయిందని బ్రౌన్ యూనివర్సిటీ చెందిన ఇరాన్ కాస్ట్ ట్రాకర్ అంచనా వేసింది. ఇదే సమయంలో అమెరికాలో వినియోగదారులపై ఇంధన తదితర భారం 58.6 మిలియన్ డాలర్లకు చేరింది. రాజస్థాన్లో అభిజిత్ దీప్కేపై దాడి ఇంతకు మనం చూసాం. ఒకసారి చదువుదాం. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై రాజస్థాన్లో దాడి జరిగింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని డిమాండ్తో సిజేపీ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం రాజస్థాన్లోని జైపూర్లో అమరవీరుల స్మారకం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దీప్కేను ఓ మద్దతుదారుడు తన భుజాల మీద ఎక్కించుకొని వేదికపైకి తీసుకువస్తుండగా కొంతమంది దీప్కేను పలుమార్లు చెంపదెబ్బ కొట్టాడు. అలాగే మిగతా వారు కిందకి లాగడానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన సిజేపీ మద్దతుదారులు వారిని దూరంగా లాక్కెళ్లారు, కొందరిని కొట్టారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దాడిపై దీప్కే స్పందించారు. 1, 2 కాదు, ఇలాంటివి 100 దాడులు చేసినా నా నోరు మూయించలేరు అని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. రైట్, నీట్ విద్యార్థుల అగచాట్లు, అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ లో సమస్యలు, ఫీజు రిఫండ్ లోనూ ఇబ్బందులు. ఎవరైతే నీట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అడ్మిట్ కార్డులు కూడా డౌన్లోడింగ్ లో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే ఫీజు రిఫండ్ లోనూ కూడా ఇబ్బందులు తలెత్తున్నాయి. సోషల్ మీడియాలో భారీగా ఫిర్యాదులు పరిష్కరిస్తున్నామన్న ఎన్టీఏ. న్యూఢిల్లీ, అహ్మదాబాద్. ఈ నెల 21వ తేదీన తిరిగి నిర్వహించనున్న నీట్ యూజీ పరీక్ష అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ ప్రక్రియలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడ్మిట్ కార్డులు నీట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని ఆ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం ప్రకటించగానే విద్యార్థులు భారీ సంఖ్యలో వెబ్సైట్ను సందర్శించారు. అయితే పోర్టల్ తెరుచుకోవడానికి చాలా సమయం పడుతోందని, మధ్యలోనే నిలిచిపోతుందని, టైమ్ అవుట్ ఎర్రర్స్ ని చూపిస్తుందని అనేక మంది సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. మరి నీట్ పేపర్ లీకేజీ పరీక్షకు మళ్లీ సన్నద్ధం కావటంలో ఇప్పటికే తాము తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంటే ఈ సమస్యలు ఏమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక్కడ హ్యాకింగ్ తో రిఫండ్ల చోరీ, పేపర్ లీకేజీ, తిరిగి పరీక్ష నిర్వహణ నేపథ్యంలో నీట్ విద్యార్థులకు ఫీజును రిఫండ్ చేస్తామని ఎన్టీఏ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇదే అదునుగా ఓ సైబర్ నేరస్తుడు రిఫండ్ల మొత్తాన్ని తన ఖాతాకు మళ్లించుకున్నాడు. బీహార్లోని గయా జిల్లాకు చెందిన 19 ఏళ్ల నవీన్ యాదవ్ అనే వ్యక్తి నీట్ పోర్టల్లో నమోదు చేసుకున్న 150 మంది విద్యార్థుల అకౌంట్లను హ్యాక్ చేశాడు. రిఫండ్ కోసం ఆయా విద్యార్థులు ఇచ్చిన బ్యాంక్ ఖాతాల వివరాల స్థానంలో తన బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేశాడు. తద్వారా ఒక్కో విద్యార్థికి 1700 చొప్పున వచ్చిన రిఫండ్ మొత్తాన్ని తన ఖాతాకు మళ్లించాడు. దీనిపై ఓ విద్యార్థి తండ్రి నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు గుజరాత్లోని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. రైట్, మరోవైపు నీట్ రీ ఎగ్జామ్ ప్రశ్న పత్రాలు అమ్ముతామంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో బేరసారాలు సాగిస్తున్న రాజస్థాన్కు చెందిన సమేర్ సింగ్ మీనా, ఆకాశ్ మీనా అనే 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా వీరు నీట్ ప్రశ్న పత్రాల గురించి ప్రచారం చేశారని, 15 కోట్ల మేర లావాదేవీలు జరిపారని వెల్లడైంది. రైట్, సర్లో టీడీపీ చొరబాటు, వైఎస్ఆర్సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా సర్ పేరుతో టీడీపీ యాప్. వైసీపీ అయితే
ఇలా ఆరోపణలు చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా సార్ ప్రక్రియ టీడీపీ వాళ్ళు చేయిస్తున్నారు అని చెప్పి, అలాగే సార్ ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు. ఓటర్ల కులం ఏ పార్టీ సానుభూతి పరుడు అనేది వివరాలు ఆరా. ఆ సమాచారం మొత్తం టీడీపీ యాప్లో నిక్షిప్తం. ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి లిస్టు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను గుర్తిస్తే వారి ఓట్లను తొలగించేందుకు ఫారం 7 వాడాలని ఆదేశం. ఒక్కో ఏజెంట్ ఆ బూత్ పరిధిలో కనీసం 50 మంది వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించాలంటూ టార్గెట్లు. అలాగే ఎన్నికల అధికారుల వద్ద ఉండాల్సిన ఓటర్ల జాబితా కలర్ జిరాక్స్లు, సాఫ్ట్ కాపీలు టీడీపీ బిఎల్ఏల వాట్సాప్లలో ప్రత్యక్షం. విస్మయం వ్యక్తం చేస్తున్న పరిశీలకులు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పడవటమేనని సర్వత్రా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాగే 2019లోనూ ఇదే తరహాలో సేవామిత్ర యాప్ రూపొందించిన టీడీపీ, అలాగే ఆ యాప్ ద్వారా వైఎస్ఆర్సీపీకి చెందిన 39 లక్షల ఓట్లను తొలగించిన వైనం. ఎస్, ఇక్కడ వైసీపీ అయితే ఇలా ఆరోపణలు అయితే చేస్తుంది. అలాగే సర్లో టీడీపీ అక్రమాలపై ఎస్ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. అలాగే అనంతరం మీడియాతో మాట్లాడకుండా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నేతలను అడ్డుకున్న పోలీసులు. విపక్ష ఎమ్మెల్సీలను సచివాలయ ఆవరణలో మాట్లాడనివ్వరా? రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా సచివాలయం 5వ బ్లాక్ ఎదుట బైఠాయింపు. దీంట్లో కూడా ఎట్టకేలకు శాంతి విచీక. పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు, శాంతి ఒప్పందానికి అమెరికా ఇరాన్ ఓకే. రైట్, కాపు యువకుడిది లాకప్ డెత్తేనా? ఎస్, అతడి ఆచూకీపై సందేహాలు. బతికే ఉన్నాడా లేక లాకప్ లో బలయ్యాడా అని అనుమానాలు. సూత్రధారులు టీడీపీ నేతలు, పాత్రధారులు పోలీసులు. చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసుల మరో అరాచక పర్వం. సాయి కృష్ణను తన ముందు ప్రవేశపెట్టాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు. దీంతో ఈ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకు సర్కార్ కుతంత్రం. కృష్ణలంక సీఐ నాగరాజును విఆర్కు పంపినట్లు వార్తలు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై నీలినీడలు. ఎస్, సాయి కృష్ణను మా ముందు హాజరుపరచాల్సిందే అని చెప్పి కోర్టు అయితే అడగడం జరిగింది. సో విజయవాడకు చెందిన గాదే సాయి కృష్ణను తన ముందు తీరాల్సిందేనని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు 29వ తేదీ వరకు గడువు పొడిగించిన హైకోర్టు కేసు తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. ఆలోపు సాయి కృష్ణ ఆచూకీ లభించినా కూడా వెంటనే తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా పోలీసులు చంపేసి ఉంటారన్న అనుమానాలను సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతు వీరేష్ ఫోటోతో తల్లి. ఎస్, వాళ్ళ తల్లి తన ఫోటోతో, వీరేష్ ఫోటోతో ఇక్కడ. రైట్, కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకళ్ళు గ్రామానికి చెందిన యువ కౌలు రైతు తెలుగు వీరేష్ చిన్నాన పొలం 1.15 ఎకరాల్లో గతేడాది పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. ఏడాదికి 6 లక్షలు చెల్లించి మరో 12 ఎకరాలు జామ తోట కౌలుకు తీసుకున్నాడు. మరో 6 లక్షలు పెట్టుబడి పెట్టాడు. వైపరీత్యాల బారిన పడి వృత్తి మొక్కజొన్న దెబ్బతిన్నగా తెగుళ్లతో జామ దిగుబడులు రాలేదు. మిగిలిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కక దెబ్బతిన్న పంటలకు పరిహారం రాలేదు. అప్పులకు తాళలేక ఏడాది మార్చి 4న గడ్డి ముందు తాగి ఆత్మహత్య అయితే వీరేష్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళ తల్లి ఇలా తన ఫోటో పట్టుకొని ఇట్లా అంటుంది, రైతు ప్రాణానికి విలువ లేదా అని. ఇది ఈరోజు పేపర్ అనాలిసిస్. తిరిగి రేపు పేపర్ అనాలిసిస్లో కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ వైకే టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.